వెల్కమ్ టు 9 వైబ్స్. కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీ అంశం తుది దశకు చేరింది. పేర్ల ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గవర్నర్ కోట కింద 2, ఎమ్మెల్యే కోట కింద 2 ఎమ్మెల్సీలు భర్తీ చేసేందుకు కసరత్తు జరుపుతున్నట్టు తెలుస్తుంది. రేవంత్, దీపాదాస్ మున్షి, సునీల్ కనుగోలు ఇప్పటికే ఒక దాఫా సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్టు తెలుస్తుంది. శాసనసభ ఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వలేని నాయకులకు ఎమ్మెల్సీలు నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ కార్యదర్శులు ఓ జాబితాను రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, సునీల్ కనుగోలు ఇచ్చినట్టు సమాచారం. దీనిపై చర్చించిన ఈ ముగ్గురు నిర్ణయానికి వచ్చిన పేర్లపై ఇవాళ కేసీ వేణుగోపాల్తో ఆలోచనలు జరపనున్నారు. అనంతరం తుది జాబితాపై అధిష్టానంతో ఆమోద ముద్ర వేయించి ప్రకటించే అవకాశం ఉంది. 4 ఎమ్మెల్సీల్లో 1 తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంకు ఇవ్వాల్సి ఉండగా మిగిలిన 3 బీసీ, మైనారిటీ, ఓసీలకు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే కోట ఎంపిక పూర్తి కాగానే ఈ నెలలోపు సంబంధిత అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంది. శాసనసభలో ఉన్న బలాబలగాలను పరిశీలనలకు తీసుకున్నట్లయితే ఎమ్మెల్యే కోట 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. నామినేటెడ్ పదవులు భర్తీ విషయంలోనూ ప్రధాన పదవులను అర్హులైన నాయకులకు కట్టబెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులతో కలిసి సమాలోచనలు చేసిన తర్వాత జాబితా ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అదే జాబితాను కాంగ్రెస్ పెద్దలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని ప్రకటించే అవకాశం ఉంది. ఆర్టీసీ, పౌర సరఫరాల, మైనింగ్, అబ్కారీ, టీఎస్ఐఐసి, అగ్రో, రైతు బంధు సమితి, విత్తనాభివృద్ధి సంస్థ, మార్కెట్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్, మత్స్య కార్పొరేషన్, వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ తదితర ముఖ్యమైన 20కి పైగా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందులో రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన, పూర్తి గెలుపునకు కృషి చేసిన నాయకులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ నామినేటెడ్ పదవులు సంబంధించి కూడా సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలకు సమన్వయం జరిగేలా భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.